శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సాయి సచరిత 510వ పేజీలోని 35వ అధ్యాయం 118వ నుంచి ఈరోజు చదువుతున్నాము. ఎంతో వైభవమున్న ధరంసి ఏ కారణం లేకుండానే ఎప్పుడూ చింతిస్తూ ఉండేవాడు, అనవసరంగా బాధపడేవాడు. అంతటి ఐశ్వర్యం, గౌరవం ఉన్న అతని మనసుకు శాంతి లేదు. లేనిపోని గొప్ప దుఃఖాలను కల్పించుకొని ఎప్పుడు వానిలోనే మునిగి ఉండేవాడు. బాబా నోటి నుండి తన కథను విని సేటుకు పరమాశ్చర్యం కలిగింది. అరే, ఇది నా మనసులోని పరిస్థితి అని బాగా శ్రద్ధగా విన్నాడు. కాక తిరిగి వెళ్ళడానికి బాబా అంత త్వరగా అనుమతిని ఇవ్వడం అశక్యమైన ఘటన. అది అప్రయాసగా లభించడంతో ధరంసి సంతుష్టుడయ్యాడు. కాకా కూడా తన వెంటే బయలుదేరాలని అతడు కోరుకున్నాడు. కనుక బాబా కాకాకు వెళ్ళడానికి అనుమతినిచ్చి ఆ కోరికను కూడా తీర్చారు. అది కూడా సేటుకు సంశయం. బాబా తన మనసులోని విషయాన్ని ఎలా గ్రహించారు? ఇది వారి సాధుత్వానికి లక్షణమని అతనికి అర్థమైంది. సేటు యొక్క సంశయం నివృత్తి అయింది. సాయి గొప్ప సత్పురుషులని బాగా తెలిసి వచ్చింది. బాబా ఎవరి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉంటే వారికి అనుభూతిని అట్లే కలగజేశారు. భక్తులు తాము కోరుకున్న మార్గాలలోనే వారిని బాబా ప్రవేశపెడతారు. వారు భక్తుల అర్హతని ఎరిగి వారికి తగినట్లుగా పరమార్థ ప్రాప్తిని కలగజేస్తారు. భావార్థులనైనా లేదా తమను విమర్శించే వారినైనా వారి దయామయులు సమానంగా చూస్తారు. ప్రేమమయ్య అయిన సాయిమాత ఒకరిని చేరదీసి మరొకరిని తిరస్కరించదు. కాకా ధరంసి బయలుదేరేటప్పుడు బాబా కాకా వద్ద నుండి 15 రూపాయల దక్షిణను అడిగి తీసుకొని అతనితో, నాకు ఎవరైనా 1 రూపాయిని దక్షిణగా ఇస్తే నేను అందుకు బదులుగా వారికి లెక్కపెట్టి 10 ఇవ్వవలసి ఉంటుంది. నేను ఎవరి వద్ద నుంచి ఏదీ ఉచితంగా తీసుకోను. అట్లే నేను అందరినీ కూడా అడగను. ఫకీరు వేలెట్టి ఎవరిని చూపిస్తే వారి వద్దే దక్షిణ విషయం. పైగా ఫకీరుకు రుణపడి ఉన్న వారిని అడగడం. దాతలు పంటను తర్వాత అనుభవించడానికి విత్తనాలను నాటుకుంటారు. శ్రీమంతులు ధనం పరోపకారానికి మరియు ధార్మిక కార్యాలలో ఖర్చు అయితేనే అది శుభప్రదం. ఉదారంగా దానం చేస్తే నిశ్చయంగా ఫలం ప్రాప్తిస్తుంది. అటువంటి వారికి జ్ఞాన మార్గం లభిస్తుంది. అనేక బాధలకు ఓర్చి సంపాదించిన ఈ ధనం కేవలం కోరికలను అనుభవించడానికి అని తలచి ధర్మాన్ని లెక్క చేయక ధనాన్ని వ్యర్థంగా ఖర్చు పెడతారు. 133వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. లోకా సమస్తాం సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.